హాయ్ తెలుగు అమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే పన్నీర్ కర్రీని చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, జాపత్రి, యాలుక, లవంగాలు, చెక్క వేసుకొని లైట్గా వేగించుకోవాలి. వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమోటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళొకసారి తిప్పుకోవాలి. టమోటా మెత్తపడే వరకు ఉంచుకోవాలి. చూడండి, టమోటా మెత్తపడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకపోతే గ్రేవీ రాదండి. గ్రేవీ ఎక్కువ బాగా మంచిగా రావాలంటే ఇది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నానండి. నేను ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ ఆల్రెడీ అందులో కొంచెం ఆయిల్ ఉన్నది. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. దీన్ని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమోటా ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం టేస్ట్కి తగ్గినట్టు ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. నేనైతే చపాతీలోకి వేసుకుంటున్నా కాబట్టి చిన్న స్పూన్తో 2 వేసుకున్నాను. అందులోకి ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఈ స్పైసీస్ అన్నీ మాడకుండా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ కానీ గడ్డ పెరుగును కానీ ఈ విధంగా వేసుకొని ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో కర్రీ. ఇలా కర్రీ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 1 మినిట్ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చూడండి, ఆయిల్ కొంచెం కొంచెం పైకి తేలుతూ వస్తుంది. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి సిమ్లో. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసేసుకొని చిన్నగా కలుపుకోవాలండి. ఈ ముక్కలు చెదురు అవ్వకుండా చిన్నగా కర్రీని దానిపైకి వేసుకొని అటు ఇటు ఒక్కొక్కసారి తిప్పుకోవాలి. చూడండి ఎలా నేను తిప్పుతున్నాను. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికితే చాలండి. పన్నీర్ ఎక్కువసేపు కూడా ఉడకనవసరం లేదు. చూడండి, ఒకసారి ఇలా నేను తిప్పేసుకుంటున్నాను. తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 1 or 2 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఇది చపాతీల్లో కానీ లేదా రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.